Hello guys, in this video we are going to discuss Java buzzwords, also called as Java features. In previous video, I discussed about history of Java. If you want that, you can go through my channel and get that video. And కాన్సెప్ట్కి వచ్చేస్తే ఈరోజు మన కాన్సెప్ట్ అనేది జావా బజ్వర్డ్స్. జావా బజ్వర్డ్స్ అంటే ద మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ జావా. అసలు జావా యొక్క ఫీచర్స్ ఏంటి అనే దాన్ని చెప్పే జావా బజ్వర్డ్స్. ఇందులో మెయిన్లీ 11 ఉంటాయన్నమాట బజ్వర్డ్స్. ఏంటి అంటే సింపుల్, సెక్యూర్, పోర్టబుల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రోబస్ట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మల్టీ థ్రెడెడ్, ఇంటర్ప్రిటెడ్, హై పర్ఫార్మెన్స్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ డైనమిక్. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సింపుల్. జావా ఈజ్ సింపుల్. ఎందుకు సింపుల్ అని అంటే ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్, అండర్స్టాండ్ అండ్ కోడ్. మీరు కావాలంటే ఈ ఫొటోస్ అనేవి స్క్రీన్ షాట్ తీసుకోండి. దే ఆర్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇందులో ఇది సి ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్ సింటాక్స్ని అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఆఫ్ C++ని ఫాలో అవుతుంది. అండ్ జావా ఈజ్ మోస్ట్ సింపుల్ ఎందుకంటే ఇందులో పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, స్ట్రక్చర్స్, యూనియన్స్ అనే కాన్సెప్ట్స్ అనేవి రిమూవ్ అయిపోయాయి. అండ్ ముఖ్యంగా ఇందులో గార్బేజ్ కలెక్టర్ అనే ఒక ఎగ్జైటింగ్ ఫీచర్ అనేది ఉంది. అదే జావాని సింపుల్ అంటే సింపుల్గా చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సెక్యూర్. జావా ఈజ్ సెక్యూర్ ఎందుకంటే ఇందులో కోడ్ అనేది బైట్ కోడ్లో కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత మిషన్ అనేది రన్ చేసుకుంటుంది. Here Java is secured programming language because it does not have pointers concept. Here this is also the main concept. Simple అవ్వడానికి అండ్ సెక్యూర్ అవ్వడానికి ద మెయిన్ కాన్సెప్ట్ అనేది పాయింటర్స్. ఎందుకంటే పాయింటర్స్ అనేది ఎంత కాంప్లెక్స్ టాపికో మనం సి లాంగ్వేజ్లో చూసాం కాబట్టి. నెక్స్ట్ జావా ప్రొవైడ్స్ ఫీచర్స్ లైక్ యాప్లెట్ విచ్ కెన్ బి ఎంబీడెడ్ ఇంటూ ఏ వెబ్ అప్లికేషన్. ఇది సెక్యూర్ ఎందుకంటే ఇది యాప్లెట్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని మనము వెబ్ అప్లికేషన్గా రన్ చేసుకోవచ్చు. అండ్ జావా ఈజ్ యాప్లెట్ ఈజ్ ఇన్ జావా డస్ నాట్ అలో యాక్సెస్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ విచ్ కీప్స్ అవే ఫ్రమ్ హార్మ్ఫుల్ ప్రోగ్రామ్స్ లైక్ వైరస్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఈ యాప్లెట్స్ అనేది ఓన్లీ వెబ్ అప్లికేషన్లో మాత్రమే, ఇంకా ఎనీ పార్ట్ ఆఫ్ కంప్యూటర్కి ఇది యాక్సెస్ ఇవ్వదు ఎందుకంటే ఇట్ మే కాజ్ టు వైరస్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పోర్టబుల్. జావా ఈజ్ పోర్టబుల్. పోర్టబిలిటీ ఈజ్ అ మోస్ట్ అండ్ కోర్ ఫీచర్ ఆఫ్ జావా. పోర్టబిలిటీ అనేది కోర్ ఫీచర్ ఆఫ్ జావా ఎందుకంటే జావా ప్రోగ్రామ్ అనేది ప్రతి మిషన్లో సేమ్ అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే జావా అనేది పోర్టబుల్. హియర్ వీ కెన్ సీ జావా సిస్టమ్ ఇండిపెండెన్స్ అండ్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం కదా. జావా ఈజ్ సిస్టమ్ ఇండిపెండెన్స్ నేచర్ని కలిగి ఉన్నది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ మీన్స్ జావా యూజెస్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాస్. దీని గురించి మనము ఊప్స్ కాన్సెప్ట్లో చూద్దాము. ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, క్లాసెస్ అంటే ఏంటిది అనేసి. నెక్స్ట్ వచ్చేసి రోబస్ట్. జావా ఈజ్ రోబస్ట్ మీన్స్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్ అంటే ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అని అర్థం. ఎందుకంటే ఇట్ డస్ నాట్ క్రాష్ ఈజీలీ లైక్ సి అండ్ C++ ప్రోగ్రామ్స్. సి అండ్ C++ ప్రోగ్రామ్స్ లాగా ఇది అంత ఈజీగా క్రాష్ కాదు. ఇక్కడ 2 రీజన్స్ మెన్షన్ చేశారు. ఏంటిదంటే ఫస్ట్, ఇట్ హ్యాస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫీచర్. జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక ఫీచర్ని ఇంక్లూడ్ చేశారన్నమాట. అదేంటంటే ఎక్సెప్షన్ ఈజ్ అన్ ఎర్రర్ దట్ అక్కర్స్ ఎట్ రన్ టైమ్. ఇఫ్ అన్ ఎర్రర్ అక్కర్స్ ద ప్రోగ్రామ్ టర్మినేట్ సడన్లీ అండ్ గివ్ రైస్. ఇందులో ఏంటంటే ఒక కోడ్ రన్ అయ్యేటప్పుడు ఒకవేళ 3 లైన్స్ ఉన్నాయి, సెకండ్ లైన్ కాడ ఎర్రర్ అనేది అక్కర్ అయితే ఆ ప్రోగ్రామ్ అక్కడ ఆగి మనకు ఒక ఎర్రర్ని ఇండికేట్ చేస్తాను అనమాట. సో అండ్ సో లైన్లో ఎర్రర్ ఉంది అనేసి. ఇలాంటి ఆప్షన్స్ అనేవి సి అండ్ C++లో లేవు. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అంటారు.
అండ్ జావాలో ఇది ఎలా వచ్చిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ బై జేవిఎం కంప్లీట్ కోడ్ని తన హ్యాండ్లోకి తీసుకొని రన్ చేస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ స్మూత్ మేనర్స్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకంటే ఒక ఓఎస్ ఒక ప్లాట్ఫామ్లో రాసిన కోడ్ నేను ఇంకొక ప్లాట్ఫామ్లో కూడా ఎగ్జిక్యూట్ చేయగలను. ఎందుకంటే జావాలో రాసిన .java ఫైల్ని నేను మ్యాక్లో కూడా .java ఫైల్గా సేవ్ చేసి రన్ చేయగలను. ఇక్కడ చూడండి, జావా హ్యాస్ ఇన్వెంటెడ్ టు అచీవ్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒక్కటే జావా ప్రోగ్రామ్ని ఒక్కసారి రాసి నేను మల్టిపుల్ ప్లేసెస్లో ఎగ్జిక్యూట్ చేయగలను. ఎనీ టైమ్ అండ్ ఫర్ ఎవర్, ఎన్నిసార్లు అయినా అండ్ ఎప్పటికైనా. నెక్స్ట్, జావా ప్రొవైడ్స్ జేవిఎం అన్నమాట. అంటే జావా వర్చువల్ మిషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రన్ ద కోడ్ అండ్ జేవిఎం అలోస్ జావా ప్రోగ్రామ్ క్రియేటెడ్ యూజింగ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ జేవిఎం అంటే మనము చూసుకోవచ్చు. లైక్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇక్కడ చూద్దాం మనం జేవిఎం. ఇప్పుడు మనము .java అని ఒక ఫైల్ని సేవ్ చేస్తాం, దాన్ని కంపైలర్కి ఇస్తాం. కంపైలర్ ఏం చేస్తుంది, ఒక .class ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఆ .class ఫైల్ ఇంటర్ప్రిటర్కి వెళ్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే జేవిఎం అనుకోవచ్చు. ఈ జేవిఎం .class అంటే ఏంటిది, బైట్ కోడ్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. బైట్ కోడ్ని మిషన్ లాంగ్వేజ్ నేటివ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మనము రన్ చేసేటట్టు యాక్సెస్ ఇస్తారు. లైక్ విండోస్, మ్యాక్ అండ్ లైనక్స్. హియర్ దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ జేవిఎం. ఏంటిది, బైట్ కోడ్ని తీసుకొని దాన్ని నేటివ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మల్టిపుల్ ఓఎస్లో మనము ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేయడం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మల్టీథ్రెడెడ్. జావా సపోర్ట్స్ మల్టీథ్రెడెడ్ ప్రోగ్రామింగ్ విచ్ అలోస్ టు రైట్ ప్రోగ్రామ్స్ టు డూ మల్టిపుల్ ఆపరేటర్స్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు ఒకటే కోడ్లో మల్టిపుల్ యాక్షన్స్ ఉన్నాయనుకో, ఇది అయిపోయినాక ఇది కంటిన్యూస్ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇంటర్ప్రిటర్. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా ఇంటర్ప్రిటర్ అనేది ఏంటి, మళ్ళీ చెప్తా కావాలంటే. జావా ప్రోగ్రామ్స్ ఆర్ కంపైల్డ్ టు జనరేట్ బైట్ కోడ్. ఫస్ట్ ఏంటిది, .java. ఇది కంపైల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, .class ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్ కోడ్. నెక్స్ట్, దిస్ బైట్ కోడ్ కెన్ బి డౌన్లోడెడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ బై ద ఇంటర్ప్రిటర్ ఇన్ జేవిఎం. నెక్స్ట్, ఈ బైట్ కోడ్ అనేది జేవిఎంలోకి వెళ్తుంది. ఈ జేవిఎంలో ఏమున్నది, ఇంటర్ప్రిటర్ ఉంది. ఇది మన బైట్ కోడ్ని నేటివ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాం, అంటే మిషన్ అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్కి. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ we take any other language, only an interpreter or compiler is used to execute the program. ఇప్పుడు సి చూసుకుంటే ఇది ఓన్లీ కంపైలర్ని మాత్రమే యూజ్ చేసుకుంటారు అలా. సో జావా యూజెస్ both compiler and interpreter, but in Java we use both compiler and interpreter for execution. And the next main point, highly performance. Java provides high performance అన్నమాట. Like problem with interpreter inside JVM is that slow. The problem with interpreter inside the JVM is that is slow. ఈ కంప్లీట్ దాంట్లో జేవిఎంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ స్లో అన్నమాట. సో దానివల్ల జావా ప్రోగ్రామ్ అనేది స్లోగా రన్ అవుతుంది. ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ కావడానికి జావా పీపుల్ జిట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, అంటే జస్ట్ ఇన్ టైం. ఇదేం చేస్తుంది, ఎగ్జిక్యూషన్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు జేవిఎం
అంటే బోత్ ఇంటర్ప్రిటర్ అండ్ జిట్ కంపైలర్. ఇవి రెండు కంబైన్లో వర్క్ చేసి ప్రోగ్రామ్ని అనేది ఫాస్ట్గా రన్ అయ్యేటట్టు చూసుకుంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. Information is distributed on various computers on the network. Using Java, we can write programs which capture information and distribute it to the client. It is possible because Java can handle protocols like TCP, IP and UDP. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది వేరియస్ కంప్యూటర్స్ ఆన్ ఏ నెట్వర్క్, ఒక నెట్వర్క్లో ఉన్న వేరియస్ కంప్యూటర్స్ అనే వాటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకంటే జావా అనేది టీసీపీ, ఐపీ అండ్ యూడిపి ప్రోటోకాల్స్ని హ్యాండిల్ చేయగలదు కాబట్టి. నెక్స్ట్ డైనమిక్. జావా ఈజ్ డైనమిక్. అంటే జావా ఈజ్ సెట్ టు బి డైనమిక్ బికాస్ జావా బైట్ కోడ్ మే బీ డైనమికలీ అప్డేటెడ్ on running system, and it has dynamic memory allocation and deallocation like objects and garbage collector. జావా అనేది డైనమిక్ ఎందుకంటే దీంట్లో మనము బైట్ కోడ్ని యూజ్ చేస్తున్నాము. ఆ బైట్ కోడ్ అనేది డైనమికలీ అప్డేట్ అవుతుంది అన్నమాట డ్యూరింగ్ రన్ టైం, అండ్ దానికంటూ ఒక డైనమిక్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో జావా ఈజ్ డైనమిక్, అండ్ దీస్ ఆర్ ద buzzwords of Java. If you like the concept and the content that I represent, like, share and subscribe my channel. Thank you guys.